ఏపీ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా అంశం మంటలు రాజేసింది. అధికార పాలక పక్షాల నడుమ మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ హ్యాండిల్ పై బ్యాన్ విధించారు అనే ముచ్చట నిప్పు పెట్టింది. ఇంతకీ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? సోషల్ మీడియా సెంట్రిక్ గా ఏపీలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్లపై ఆంక్షలు సరికాదంటూ ఎక్స్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ ప్రతిపక్షాన్ని ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే వైసీపీ ఇన్స్టా ఖాతాను తొలగించారని, ఇప్పుడు వైసీపీ ఫేస్బుక్ పేజీని నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ డెమోక్రసీ హ్యాష్ ట్యాగ్ తో కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవులతో పాటు పీఎంఓ, కేంద్ర సమాచార శాఖ మెటాల్ను ట్యాగ్ చేశారు. వైసీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు అప్రజాస్వామికమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ యూట్యూబ్ ఛానళ్లతో తమపై దాడి చేయిస్తున్నారన్న అంబటి ప్రభుత్వ ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. మేము ఒక అభిప్రాయాన్ని చెప్తే సోషల్ మీడియాలో మా ప్లాట్ఫామ్ మీద వస్తే ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు? మా ఫేస్బుక్ అకౌంట్లో మా అభిప్రాయాలు చెబుతాం. మా అభిప్రాయాలు తప్పో రైటో నిర్ణయించవలసింది రాష్ట్ర ప్రజానీకం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కాదు. పోలీస్ వ్యవస్థ చేత కంప్లైంట్ ఇప్పించి మా అకౌంట్స్ను క్లోజ్ చేసేటటువంటి దీనస్థితికి ఎందుకు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది అంటే వాళ్ళు భయపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం తప్పేమీ కాదంటున్నారు టీడీపీ నేతలు. గతంలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలు మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభుత్వంపై బురద జల్లే వైసీపీ సోషల్ మీడియాను ఆపాల్సిందే అని తేల్చి చెప్తున్నారు. చట్ట ప్రకారంగా ఈ రోజుకైనా మీ పద్ధతి మార్చుకోండి, లేకపోతే చట్టపరంగా శిక్షలకు గురవుతారు. సోషల్ మీడియాని ఒక వేదికగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీరు పక్కదారి పట్టించే విధంగా చూపిస్తున్నారు. తప్పకుండా మీ సోషల్ మీడియాని ఆపాల్సిందే. గతంలో సోషల్ మీడియా విషయమై అధికార విపక్షాల మధ్య ఏ స్థాయిలో రచ్చ జరిగిందో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మరోసారి అదే అంశం అగ్గి రాజేయడం మున్ముందు రాజకీయంగా ఏం జరగబోతోందనే ఉత్కంఠకు కారణమవుతోంది.